ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నారు. 1505వ సంవత్సరంలో జన్మించిన జాన్ రోజర్స్ ఒక క్రైస్తవ మత సంస్కర్త మరియు మొదటి మేరీ రాణి యొక్క పాలనలో హతసాక్షులుగా మరణించిన ప్రొటెస్టెంట్ క్రైస్తవుల్లో మొదటివారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం క్రింద ఉన్న పెంబ్రోక్ హాల్ కళాశాలలో ఆర్ట్స్ లో పట్టభద్రులయ్యారు. లండన్ లోని హోలీ ట్రినిటీ ది లెస్ సంఘములో పర్యవేక్షకులుగా 2 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత అతను 1834వ సంవత్సరంలో అంట్వెర్ప్ కు వెళ్ళగా అక్కడ ఆయన ఆంగ్ల వ్యాపారులకు ప్రార్థనాలయ నాయకునిగా సేవలందించారు. అంట్వెర్ప్ లో అతనికి విలియం టిండెల్ మరియు మైల్స్ కోవర్డేల్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ద్వారా లేఖన సత్యములను వాస్తవములను తెలుసుకున్న అతను కేథలిక్ సంఘము బోధించే కొన్ని బోధనలు సరికాదని గ్రహించారు. కాగా అతను పరిశుద్ధ లేఖనములను అనువదించడంలో టిండెల్ తో చేతులు కలిపారు. అప్పటికీ ఇంకా ప్రచురింపబడని యెహోషువ గ్రంథం నుండి దీర్ఘ వృత్తాంతములు గ్రంథం వరకు ఆంగ్ల అనువాద ప్రతులను టిండెల్ రోజర్స్ వద్ద విడిచిపెట్టి వెళ్ళినట్లు చెప్పబడుతుంది. అనేక మాసములు మిగుల కష్టపడి పనిచేసిన తర్వాత చివరికి 1837వ సంవత్సరంలో బైబిల్ యొక్క నూతన అనువాదమును రోజర్స్ ప్రచురించగలిగారు. ఈ అనువాదం థామస్ మాథ్యూ అనే మారుపేరుతో ప్రచురింపబడింది. అటు తర్వాత అతను జర్మనీలో విటెన్బర్గ్ కు వెళ్లి అక్కడ ఒక సంఘానికి కాపరిగా కొన్ని సంవత్సరాలు సేవలందించారు. తర్వాత అతను 6వ ఎడ్వర్డ్ పాలనలో తన స్వదేశానికి తిరిగి రాగా లండన్ లోని సెయింట్ పాల్స్ కెథడ్రాల్లో డివినిటీ బోధకులుగా నియమితులయ్యారు. అయితే మొదటి మేరీ రాణి సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత ఇంగ్లాండులోని ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పరిస్థితి ఎంతో క్లిష్టంగా మారింది. కాగా పోప్ అధికారం తెగులు వంటిదని కేథలిక్ సంఘము విగ్రహారాధన మరియు మూఢాచారాలను కలిగి ఉన్నదని కేథలిక్ సంఘంను హెచ్చరించినందుకు గాను రోజర్స్ బంధింపబడ్డాడు. అతను న్యూగేట్ చెరసాలలో ఉన్నప్పుడు తన విశ్వాసం తప్పని ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే క్షమాపణ దొరుకుతుందని విడుదలవుటకు ఆయనకు అవకాశం ఇవ్వగా అతను అందుకు నిరాకరించారు. తత్ఫలితంగా 1855వ సంవత్సరంలో ఇదే రోజున అనగా ఫిబ్రవరి మాసం 4వ తారీఖున స్మిత్ ఫీల్డ్ లోని ఒక స్తంభం వద్ద జాన్ రోజర్స్ సజీవ దహనం చేయబడ్డారు. అయితే జాన్ రోజర్స్ మరియు ఇతర హతసాక్షులు ఆ నేలపై చిందించిన రక్తం అక్కడ ప్రొటెస్టెంట్ సంఘ అభివృద్ధికి బీజంగా మారింది. వారు అనుభవించిన శ్రమలను మరణాన్ని చూచి భయం చెందకుండా ఆ భక్తిపరులు తమ ప్రాణాలను కూడా అర్పించుటకు వెనుకనున్న గొప్ప కారణాన్ని పరిశీలించి చూచిన అనేక మంది వారి అజ్ఞాన మార్గంలోను విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించారు. అయితే ప్రియమైన వారులారా, మీరు అజ్ఞానంలో ఉన్న వారిని సువార్త సత్యపు వెలుగులోకి నడిపిస్తున్నారా? అయితే ఇలా ప్రార్థించండి: ప్రభువా, నా ద్వారా ఇతరులు సత్యంలో నడవగలుగునట్లు మీ వెలుగును నేను ప్రసారింపజేయుటకు నాకు సహాయం దయచేయము. ఆమేన్.